2023 అక్టోబర్ 20 తారీఖు. అప్పుడు దసరా మూమెంట్ అది. అయితే వీళ్ళ తమ్ముడు పండగకి తీసుకెళ్ళడానికి వచ్చాడు, ఊరికి తీసుకెళ్ళడానికి. ఈ ముగ్గురిని తీసుకొని బండి మీద వెళ్తామని వచ్చాడు. సరే అని పంపించినాం. పంపించి గేట్ లోపలికి వెళ్ళాం అంతే. ఏమంటే ఫోన్ వస్తూనే ఉంది, కింద పడారు, యాక్సిడెంట్ అయిందని. యాక్సిడెంట్ అయినప్పుడు అందరు మా చుట్టూ ఉన్న వాళ్ళు చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చిన మాట, అమ్మాయి ఉండదు ఇక. కూర్చొని ఏడుస్తున్నా, ఒకరికొకరు ఏడుస్తుంది. అమ్మాయి బ్లీడింగ్ వెళ్ళిపోతుంది, ఈ టీత్స్ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయినాయి, లేవు. ఇదంతా ఖాళీ ప్లేస్ మొత్తం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెయ్యి ఇరిగిపోయి ఇట్లా పక్కకు ఎవరికి ఎక్కడ ఏ పెయిన్ అయినా తెలియ, ఇట్లా ఒకరికొకరికి ఎక్స్రేలు అవుతున్నాయి ముగ్గురికి. మాకు ఏం చేయాలనో అర్థం కావట్లేదు అసలు. ఆ సిచ్యువేషన్స్ అయితే డాక్టర్సే మేమేం చేయలేమని అన్నారు ఫస్ట్. యూరిన్ లో బ్లడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది, చెయ్యి మొత్తం విరిగిపోయింది. ఈ దవడ మధ్యది లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఒకటి ఇట్లా వచ్చేసింది, నాకు పేపర్ ఫోల్డ్ చేసి ఎట్లా వెళ్తే అట్లా వచ్చేసింది దవడ మొత్తం. మేము ఏం ట్రీట్మెంట్ చేయాలి అసలు ఈ అమ్మాయికి మేము అని అడిగారు ఫస్ట్. మేము తీసుకెళ్ళినప్పుడు చేతిలో రూపాయి లేదు. తలకు బ్రెయిన్ క్రాక్ వచ్చింది. తల 5 లక్షలు 6 లక్షలు అయితే అని చెప్తున్నారు, కానీ గ్యారంటీ ఇవ్వట్లేదు. ఈమె అసలు మాట్లాడట్లేదు, చూడట్లేదు అసలు. మేము ఒక బాడీ దగ్గర కూర్చున్నట్టే ఉంది మాకు. అప్పుడు ఒక వారం రోజులు అవుతుంది. నా పిల్ల అనుకుంటే చేశాను కదా, 3 days ఫాస్టింగ్ ప్రేయర్. నేనైతే మీ అందరికీ రుణపడి ఉంటాను. అక్టోబర్ 20 తారీఖు. అప్పుడు దసరా మూమెంట్ అది. అయితే వీళ్ళ తమ్ముడు పండగకి తీసుకెళ్ళడానికి వచ్చాడు, ఊరికి తీసుకెళ్ళడానికి. ఈ ముగ్గురిని తీసుకొని బండి మీద వెళ్తామని వచ్చాడు. సరే అని పంపించినాం. పంపించి గేట్ లోపలికి వెళ్ళాం అంతే. ఏమంటే ఫోన్ వస్తూనే ఉంది, కింద పడారు, యాక్సిడెంట్ అయిందని. వీళ్ళు ముందు వెళ్తున్నారు, వెనుక నుంచి వేరే బండోడు వచ్చి కొట్టేసిండు. కొట్టేస్తే ఈమె లాస్ట్లో ఉంది. ఈమె వెళ్ళి ముందు ఇక్కడ బండి గుర్తితే అంత దూరం పడిపోయింది. ఈమె తర్వాత ఈమె పడిపోయింది. ఈమె ముందు ఉంది కాబట్టి ఈమె కింద పడలేదు. మామూలుగా కింద పడ్డ దెబ్బ తగిలింది, కానీ ఈమెకే మేజర్గా తగిలింది. తలకు బ్రెయిన్ క్రాక్ వచ్చింది, తల చెయ్యి విరిగింది, కింద కాలు తగిలింది. అన్ని దెబ్బలు తగిలినా కానీ దేవుడు ప్రాణాలతో నిలబెట్టాడు. అదే గొప్ప గిఫ్ట్ అనుకుంటున్నాం మేము. ఇంకా అప్పటి నుంచి ఎవరితో పంపించడానికి నేను ఇంకా పంపించట్లేదు అసలు. నేనుంటేనే వెళ్ళాలి, లేదంటే బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని ఇక్కడ పంపించాను. పైన పడిపోతే ఎవరో ఫోన్ చేసి చెప్పారు యాక్సిడెంట్ అయిందని. తీసుకుని అక్కడ నీలిమ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొస్తే వాళ్ళు ఏం చూడట్లేదు, అక్కడ డాక్టర్సే లేరు. అక్కడ నుంచి మళ్ళీ బోడుపల్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడికి వస్తే వాళ్ళు 5 లక్షలు 6 లక్షలు అయితే అని చెప్తున్నారు, కానీ గ్యారంటీ ఇవ్వట్లేదు. తగ్గొచ్చు, మేమేం చెప్పలేము, ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు అంతే. అక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. చేతిలో ఒక 100 రూపాయలు కూడా లేవు నా దగ్గర. అక్కడ నుంచి అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాలని డిసైడ్ అవ్వడానికి, యాక్సిడెంట్ 6 గంటలకు అయితే 2 గంటల వరకు అక్కడే ఉన్నాం హాస్పిటల్లో. ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియట్లేదు అసలు. అప్పుడు అన్నయ్య వాళ్ళు సురేష్ అన్న, శ్రీధర్ అన్న అందరూ వచ్చిన తర్వాత మాట్లాడి అయితే బెటర్ తీసుకొచ్చాము.
వస్తే మేము రావడానికి ముందు ఒక 10 మంది వస్తున్నారు పోతున్నారు, యాక్సిడెంట్లు కేసులు, కాలిన కేసులు అన్నీ మా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు అక్కడే. అండ్ అసలు బెడ్స్ కూడా ఖాళీ లేవు అక్కడ. హాఫ్ అన్ అవర్ బయట నిలబెట్టారు, వీల్ చైర్ పైనే కూర్చోబెట్టారు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటికి కూడా వాళ్ళు ఏం చేయలేకు, ఒక 2-3 డేస్ వరకు అబ్జర్వేషన్లో పెట్టారు. అప్పటి వరకు ఏం సర్జరీ లేదు, ఏం లేదు. మళ్ళీ వీళ్ళ సార్కి ఫోన్ చేసి ఆ డాక్టర్లు మాట్లాడిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. అప్పటి వరకు ఈమె అసలు మాట్లాడట్లేదు, చూడట్లేదు అసలు. మేము ఒక బాడీ దగ్గర కూర్చున్నట్టే ఉంది మాకు అప్పుడు. ఒక వారం రోజులు అయితే అసలు చూడడం లేదు, మాట్లాడడం లేదు, నిద్ర అసలు వారం రోజులు అయితే నిద్రనే లేదు అసలు. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఇంతవరకు సజీవులుగా నిలబెట్టాడు దేవుడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దాని తర్వాత సర్జరీలు జరిగాయి. మొదటగా చెయ్యి కట్టారు. చెయ్యి కట్టిన తర్వాత బ్రెయిన్ సర్జరీ చేస్తామన్నారు. బ్రెయిన్ మళ్ళీ స్కానింగ్ తీసి చిన్న క్రాకే ఉంది, మెడిసిన్ తోటి సరిపోతుందని బ్రెయిన్ ఏం చేయలేదు. మేజర్ అంటే చెయ్యికి మెయిన్ రాడ్లు వేశారు. ఇది దవడ ఎముక మొత్తం, ఈ దవడ మధ్యది లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఒకటి ఇట్లా వచ్చేసింది, ఆ పేపర్ ఫోల్డ్ చేసి అట్లా వచ్చేసింది దవడ మొత్తం. అసలు దవడ నిలబడుతుంది కూడా అనుకోలేదు ఇప్పటివరకు. దేవుడు నాకు మా మమ్మీ డాడీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా లక్కీ నాకు ఈ పేరెంట్స్ దొరకడం. ఎంతోమందికి ఇట్లాంటి పేరెంట్స్ దొరకరు, కానీ దేవుడు నాకు ఇంత మంచి పేరెంట్స్ ఇచ్చేసిండు. దాన్ని బట్టి దేవుడికి ఉన్నాడు. నన్ను ఎంతో గారవంగా దేవుడు పెంచారు. ఎక్కడి వరకు పెంచాలి, ఎక్కడి వరకు చూడాలో వాళ్ళకి దేవుడు నాకు నేర్పించారు. అటువంటి నా తల్లిదండ్రులతో ఉన్నాను. నా దేవుడికి వందనాలు. నాకు దేవుడు నన్ను చేశాడు. అవన్నీ ఎట్లా అంటే లెక్కలేనవి. నాకు చెయ్యికి రాడ్ తీపిస్తాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అక్కడే ఉన్నాను. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినారు. అయితే నాకు మత్తు ఇచ్చినారు. మత్తు ఇస్తే నాకు మత్తు రాలేదు. అయితే 2 రాడ్స్ పెద్దవి నా మత్తు లేకుండానే తీసినారు. అది నాకు చాలా పెయిన్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు అందరు చాలా ప్రే చేశారు, ఉపవాసాలు అన్ని ప్రే చేశారు. దాన్ని బట్టి కూడా ఉన్నారు. మా అమ్మ నాన్న కూడా చాలా సఫర్ అయ్యారు. మా అమ్మ నాన్న కోసం తినకుండా అలానే తిరిగారు. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం మెయిన్ ఈ అమ్మాయి మా జీవితంలో. అమ్మాయి పుట్టినప్పుడు మాకు నిజంగా ఏ టాలెంట్ లేదు. 19 ఇయర్స్. అప్పటి నుంచి యాక్సిడెంట్ అయినప్పుడు అందరు మా చుట్టూ ఉన్న వాళ్ళు చూడడానికి వచ్చారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చిన మాట అది. అమ్మాయి ఉండదు ఇక. ఎంతమంది అయితే ఎన్నెన్ని మాటలు అన్నారో నిజంగా దేవుడు సజీవ సాక్ష్యం ఇచ్చింది ఇది మాకు. ఈ అమ్మాయి ఇక్కడ నిలబడింది అంటే 2 వీక్స్లో అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి చేతిలో రూపాయి లేదు. నేను దిగింది జస్ట్ పిల్లల్ని బండి ఎక్కించి ఊరు పంపిద్దామని కిందికి దిగిన, ఏమీ లేదు చేతిలో కనీసం. అక్కడి నుంచి ఏం లేకుండా వచ్చినాం. అది ఎలా వెళ్ళాము అసలుకి నిజంగా సేవకుడు దొరకడం అది మాకు నిజంగా గొప్ప దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అది. మేము వెళ్ళిన పరిస్థితి ఏంటి, మేము అక్కడికి వెళ్ళి ఇంటికి మళ్ళీ చేరడానికి 2 వారాలు దాటింది. ఆ 2 వారాలలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఏమైందో తెలియదు. 3 పిల్లలు, అసలు ఎలా ఉంది తెలుసా నా పరిస్థితి. అన్నయ్యకి ఫోన్ చేసాము, త్వరగా వచ్చేసిండు. అప్పటి వరకు తను ఒక అమ్మాయిని ఎత్తుకోవడం, నేను ఇద్దరిని కేర్ చేసుకోవడం, ఈ అమ్మాయి నడవట్లేదు, ఆ అమ్మాయి నడవట్లేదు, ఉనికిపోతున్నాం. వాళ్ళే అంటే నాకు ఏం తెలియట్లేదు. వాళ్ళు ఏడుస్తుంటే ఎవరికి ఎక్కడ అయిపోయినాయనే తెలియట్లేదు. ఒకరికొకరికి ఎక్స్రేలు అవుతున్నాయి 3కి. అసలు మా పరిస్థితి ఎట్లుందంటే హాస్పిటల్లో ఒకరిని చూసి ఒకరు ఏడవాలన్నా అసలు ఏం ధైర్యం లేకుండా అయిపోయింది. అన్నయ్య వచ్చేంత వరకు కూర్చొని ఏడుస్తున్నాం, ఒకరికొకరు ఏడుస్తున్నాం. అమ్మాయి బ్లీడింగ్ వెళ్ళిపోతుంది. ఈ టీత్స్ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయినాయి, లేవు. ఇదంతా ఖాళీ ప్లేస్ మొత్తం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెయ్యి ఇరిగిపోయి ఇట్లా పక్కకు పెట్టినట్టు పడిపోయింది. ఈ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే అసలు వెళ్తున్నానంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మా పొజిషన్ ఏంటో తెలియట్లేదు మాకు. సరే కనీసం ఏదన్నా ఒకటి చిన్నది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇదే అయ్యింది అని అంటే ఆ ధైర్యం కూడా లేదు. ఈ అమ్మాయి బోన్ కొంచెం ఇది అయింది, ఈ అమ్మాయి నడవట్లేదు. ఈ అమ్మాయి ఏదైతే మొత్తం అసలుకి ఇక ఆ అమ్మాయి కొంచెం బెడ్సింది అంతవరకే.
దేవుడి దయ వలన అమ్మాయి ముందడుండడం వలన కాపాడిండు దేవుడు, ఏ అపాయం లేదు. ఇక వీళ్ళిద్దరిని వేసుకొని ఆ హాస్పిటల్లో ఈ అమ్మాయికి కొంచెం క్యూర్ అయినాక ఈ అమ్మాయిని పంపించేసేయడం. ఇక ఈ అమ్మాయి దగ్గర అయితే ఇట్లా కళ్ళకి ఇలా పెట్టడానికి కూడా మాకు 4 days పట్టింది. అదే బెడ్ దగ్గర అసలు ఎట్లా అంటే మాది తెల్లవారుల మాకేం చేయాలనో అర్థం కావట్లేదు అసలు. ఆ సిచ్యువేషన్స్ అయితే అవి ఎలా ఫేస్ చేస్తూ వచ్చాము. డాక్టర్సే మేమేం చేయలేమని అన్నారు. ఫస్ట్ యూరిన్లో బ్లడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది, చెయ్యి మొత్తం విరిగిపోయింది. మేము ఏం ట్రీట్మెంట్ చేయాలి అసలు ఈ అమ్మాయికి మేము అని అడిగారు ఫస్ట్ మేము తీసుకెళ్ళినప్పుడు. ఆ అమ్మాయి ఏడ్చే ఏడుపుకి, ఆ బొబ్బలకి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. గాడ్ గ్రేస్ ఏంటంటే దేవుడు ఫస్ట్ ఇచ్చిన మెయిన్ గిఫ్ట్. నేను సంఘం గురించి ఇంతలా సేవకుడి గురించి ఎందుకు అంటే నా లైఫ్లో ఫస్ట్ టర్న్ అయింది సేవకుడి ద్వారానే. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, అది డ్యూటీ. అక్కడ ఆయన అందులో పెట్టడం వలన, ఆ ద్వారా వీళ్ళకి హాస్టల్లో సీట్ రావడం వలన, అక్కడ ఆ సార్ పరిచయం అవడం వలన ఒకదాని వెనకమల్లే ఒకటి ఇట్లా ఈ విధంగా ఒక 4 monthsలో వెంటనే మాకు ఇట్లా జాయిన్ అయిన వెంటనే ఈ విధంగా రావడం. ఆ సార్ అక్కడ ఉన్న పెద్ద డాక్టర్లకి ఫోన్ చేసి చెప్పడము, మళ్ళీ స్పెషల్గా తను వచ్చి కలవడము. ఆ విధంగా ఈ అమ్మాయిని మంచి డాక్టర్స్, అసలు మెయిన్ మేము ఎక్కడో మూలన ఉన్నటువంటి చిన్న ఫ్యామిలీ మాది, చేతిలో రూపాయి లేదు. నిజంగా ఆ విషయంలో చేసుకుంటే అనిపిస్తుంది. ఆ పెద్ద ప్రాబ్లం మేము ఫేస్ చేసే అంత స్తోమత కూడా లేదు మాకు అసలు. మాకన్నా చిన్న యాక్సిడెంట్లు అయినాయి, కానీ ఎక్కువ సర్జరీలు ఫెయిల్ అవ్వడం అలా నా కళ్ళతో చూస్తూ వస్తున్నాను. కానీ అందులో ఇంకా కొంతమందికి అయితే పార్ట్స్ కూడా వెళ్ళిపోయినాయి. కానీ దేవుడు ఏది లేకుండా ఇంత మంచిగా నిలబెట్టిందంటే నిజంగా మేము ఎంతో దేవునికి రుణస్థులం అన్నమాట. ఇక అది ఆ విధంగా ఈ అమ్మాయికి మంచి డాక్టర్స్ని ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి దేవుని కృప వలన వెంటనే మాకు అసలు డాక్టర్స్ మార్నింగే వచ్చి అమ్మాయిని స్పెషల్ అడిగేవాళ్ళు, ఎలా ఉందమ్మా ఏంటి. సంఘంలో మెయిన్ మళ్ళీ నాకు బాగా అనిపించింది 3 days ఫాస్టింగ్ ప్రేయర్. నేనైతే మీ అందరికీ రుణపడి ఉంటాను. సంఘం అంతా నా పిల్ల అనుకుని ప్రేయర్ చేశారు కదా, దానికి నిజంగా మేమందరం రుణస్తులం. ఫ్యామిలీస్ పరంగా మాకు ఈ లవ్ అఫెక్షన్ లేదు, బట్ ఇంతమంది పెద్ద ఫ్యామిలీని ఇచ్చిండు కదా దేవుడు, దానికి మేము ఎంతో రుణస్థలం అన్నమాట. దేవుడు నిజంగా కొన్ని చేసిన మేలులకి కంటికి కనబడమంటారు, కానీ నా జీవితంలో సజీవంగా నిలబడినాయి. అది ఎంతో పెద్ద మేలు. రూపాయికి కూడా ఇబ్బంది పడే ఫ్యామిలీ లాంటిలో నుంచి వచ్చిన నేను ఇప్పుడున్న సిచ్యువేషన్కి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో క్లియర్ చేసుకుంటూ ఎదుటివారు సాయం చేసేంత వరకు కూడా నిలబెడుతూ వస్తున్నాడు. అందులో నేను నిజంగా ఎంతో కృతజ్ఞురాలిని దేవునికి. ప్రతి విషయంలో దేవుడి అమ్మాయికి 2 weeksలో ఆపరేషన్స్, అంటే తలకి ఫస్ట్ ఆపరేషన్ అన్నారు. ఆ ఆపరేషన్ మెడిసిన్స్ ద్వారా అవుతుందా, ఓన్లీ ఆపరేషన్ చేయాలని అని తెలవడానికి 5 days 6 days అబ్జర్వేషన్లో పెట్టిరు అమ్మాయిని. తర్వాత ఉండి లేదు మెడిసిన్స్తో క్లియర్ చేస్తాం, తలకి ఇంత చిన్న పాప కదా వద్దు అని వాళ్ళే మళ్ళీ ఎంత మీరు చేసిన ప్రేయర్స్ నాకు ఎంతలా ఉపయోగపడినాయి అంటే అవి అంతలా ఉపయోగపడినాయి. అక్కడ ఉన్నప్పుడు ఒక్కదాన్ని కేర్ చేసుకోవడం, సెకండ్ సారి ఆపరేషన్స్ కూడా వెళ్ళినాం అనమాట. ఈ సర్జరీలో రోజు అయితే పెద్ద మత్తు ఇస్తున్నాం. అది ఈ అమ్మాయికి ఉన్న ఆపరేషన్స్కి ఆ పెద్ద మత్తు సరిపోదు. సో మేమేం చెప్పలేము, మళ్ళీ ఇచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుందేమో ఆ ఆపరేషను, అది కూడా మేము చెప్పలేము. ఎందుకంటే ఇన్ని ఆపరేషన్లు ఒకటేసారి ఇన్ని అవర్స్లో ఈ మత్తులో చేయడం అనేది మాకు కొత్త, ఇంతవరకు ఎవరికి అవ్వలేదు అని చెప్పి డాక్టర్లు చెప్పారు మాతోని ఆ మాట. ఇక్కడ సెట్ చేయాలి, చెయ్యి సెట్ చేయాలి, యూరిన్ ప్లేస్లో సెట్ చేయాలి, ఇన్ని ఆపరేషన్లు ఈ మత్తులో సెట్ అవ్వదు, మళ్ళీ మేము తీసుకోవాల్సి వస్తుంది టైం అని అన్నారు. కానీ దాని తర్వాత మాకు 1 hour టైం మిగిలింది. ఆ మేడం వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు, ఫస్ట్ ఆపరేషన్ ఈ అమ్మాయిది, ఇన్ని ఆపరేషన్లు ఒకరిలకే చేయడం, ఇంత తక్కువ టైం వెంటనే అనుకున్న దానికన్నా తొందరగా అయిపోయింది ఈ ఆపరేషన్ అని చెప్పడం, అది అంతా నిజంగా దేవుని కృప. మళ్ళీ సెకండ్ టైం మేము ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి నడుస్తుంటుంటే చిన్నప్పుడు నడిచిన మాదిరి అనిపించింది. 2 వారాలు బెడ్ పైన పడుకొని నడవడానికి రాకపోతుంటే పట్టుకొని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే దేవుడా నిజంగా ఇది మళ్ళీ కొత్త జీవితం ఈ అమ్మాయికి, నిజంగా నువ్వు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అని చెప్పేసి అనుకున్నాం. ఎంత అలా నిలబెడుతూ వస్తున్నాడు ఈ అమ్మాయి ద్వారా అనేది దేవుడు మాకు చాలా ఇది ఉంది. ఇలా సెకండ్ టైం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళిద్దరిని వేసుకొని అబ్బాయి ఒక్కడు ఉండేవాడు ఇక్కడ. మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి, అప్పటికే మేము చాలా డుమాలు అయిపోయినాయని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఈ అమ్మాయిని టేక్ కేర్ చేసేది. ఈ అమ్మాయిని ఒకదాన్ని వేసుకొని నేను అక్కడే ఉన్నా. అట్లా 1 week అయిపోయింది మాది. ఈ అమ్మాయి 10 దాకా వాళ్ళ నాన్నని కలవరిస్తూ ఉండేది.
వీళ్ళని వదిలిపెట్టి తను రాలేడు. అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసామంటే, వచ్చి ఉండమని ఎవరినన్నా అడిగితే మీ దగ్గర పొలం ఉందా, వాకిలు ఉందా, ఉడుస్తందుకు బర్రెలు ఉన్నాయా చూసుకోవడానికి, ఏముందని రావాలి నీ దగ్గరికి వచ్చి చూసుకోవాలి అని అన్నారు. పొలం అన్నిటికంటే మనిషికి ప్రాణం విలువ అనేది ఎట్లా అనేది చాలా బాధను మిగిల్చింది. సొంత వాళ్ళ ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అని చెప్పేసి. కానీ దేవుడు నిజంగా ఎంతో మంచి ఫ్యామిలీని ఇచ్చిండు, ఇంత మంచిగా మమ్మల్ని కుటుంబంలో నిలబెట్టిండు. దేవుడికి ఎంతగానో వందనాలు. అటువంటిది దేవుడు మమ్మల్ని ఎంతో నిలబెట్టాడు, పాపని ఇంతవరకు నడిపిస్తున్నాడు. వందనాలు. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం మేమైతే, సంఘానికి, దేవునికి. మా సొంత రక్త సంబంధం కూడా ఇంత ఆదరణ చూపించలేరు ఇప్పటివరకు. అందరు ఏదో చూస్తున్నారు, పోతున్నారు, ఫోన్లు కూడా చేయడానికి కూడా వాళ్ళకు ఉండదు. డబ్బులుంటే డబ్బులు ఉన్న వాళ్ళకి మాట్లాడతారు, లేదంటే మాట్లాడరు వాళ్ళని. దేవుడు మా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేస్తున్నాడు. ఇంకా మా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.